జన్మ జన్మాల పుణ్యానికి ఫలితంగా మానవుడు చేరదగినది ముక్తిధామం. దానికన్నా పైనున్నది వైకుంఠధామం. దానికన్నా పైనుంది గోలోకధామం. గోలోకంలోని పురుషుడు శ్రీకృష్ణుడు, శ్రీ రాధ. వీరిరువురి ఆకర్షణ వల్ల కలిగిన తదాత్మాన్ని వేద ఋషులు ప్రేమము, ఆనందరసము అన్నారు. బ్రహ్మవైవర్త పురాణంలో వేదవ్యాసుడు రాధాకృష్ణుల ప్రణయతత్వాన్ని ప్రతిపాదించడానికి యథా క్షీరే చ ధావళ్యం దాహికా చ హుతాశనే భూమౌ గంధః జలే శైత్యం తథా త్వయి మమ స్థితిః. పాలల్లో తెల్లదనంలా, నిప్పుల్లో కాల్చే గుణంలా, పృథ్వీలో వాసనలా, నీటిలో చల్లదనం నీలో నేనున్నాను అని కృష్ణ చేత రాధకు చెప్పించాడు. మయా వినా త్వాం నిర్జీవాచ అదృశ్యోహం త్వయా వినా. నేను లేనిదే నీకు ప్రాణం లేదు, నీవు లేనిదే నాకు ఉనికి లేదు అని కూడా అంటాడు కృష్ణుడు. నీవు శక్తి స్వరూపిణివి. సృష్టిలో కనపడే స్త్రీలందరూ నీవే. నా అంగాలు అంశాలు నీ స్వరూపాలే. నీవే అన్నిటికీ మూల ప్రకృతివై ఈశ్వరివి అంటాడు. కృష్ణునికి రాధ ప్రాణాల కంటే ఎక్కువ. రాధాకృష్ణులు కలిసి ఒక రససాగరం. అదే రాధాష్టమి పుణ్యం.